సో ప్రస్తుతానికైతే టెన్షన్ వాతావరణం ఉంది. మొత్తం వరల్డ్ వైడ్ దేశాల్లో యుద్ధం వస్తుందనేటువంటి ఒక సిట్యుయేషను. ఇంకొకటి ఏంటంటే, అంతకంటే ప్రమాదకరమైన ఇండియన్స్‌కి అమెరికా నుంచి దాదాపు 10,00,000 మంది బయటకొచ్చేటువంటి అవకాశం ఉంది. ట్రంప్ ఆల్రెడీ సైన్యాన్ని రంగంలో దింపుతున్నాడు అనేది. ఇప్పుడు ట్వీట్ కూడా ఒకటి ఆయన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి చేసినట్టున్నారు. ఖచ్చితంగా సైన్యాన్ని దింపుతాను, ఎమర్జెన్సీ ప్రకటిస్తాను అని జెప్పేసి. అలాంటి సిట్యుయేషన్ ఉంటుందా అమెరికాలో? అని అంటే ఇప్పుడు అదే వారు కనుక అమెరికా ఇన్వాల్వ్ అయింది వార్లో అని అంటే ఇక ఎమర్జెన్సీ మెజర్స్ అన్ని వస్తాయి. ఇప్పుడు మనకంటే అయినా ఇప్పుడు మనం ఇండో పాక్ ఇండో చైనా వార్స్ జరిగినప్పుడు మన 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 దగ్గర కూడా ఎమర్జెన్సీ వచ్చినాయి కాబట్టి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లో ప్రెసిడెంట్ కెన్ టేక్ ఎనీ యాక్షన్స్ ఎనీ స్టెప్స్. సో అటువంటప్పుడు ఇప్పుడు ఇంత వారు వస్తుందని అప్రహెన్షన్ ఆ భయంతో ఏవైతే ఉన్నాయో అంత జరగకపోయినా కానీ కొంతవరకు వచ్చేస్తాయి. కొన్ని రిస్ట్రిక్షన్స్ మాత్రం తప్పకుండా ఇంపోజ్ చేయబడతాయి. అలాంటి అవకాశాలు అయితే ఉంటాయి. కానీ అది ఇప్పుడు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ని పంపించడానికి సైన్యాన్ని రంగంలో దింపుతానని చెప్పి తాజాగా ఇవాళ ట్రంప్ అన్నారు. అది చేయగలరా? అదే ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు బార్డర్ జార్ అని కొత్త ఎవరైతే ఆయనను అపాయింట్ చేయనీకి డిసైడ్ చేశాడో ఆయన అయితే ఈవెన్ అదే సైన్యాన్ని కూడా నేను ఉపయోగించుకొని మొత్తం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ పంపించేసేస్తాను, డిపోర్ట్ చేపిస్తాను అదైతే ఆయన డిక్లేర్ చేసినప్పుడు అంటే అంత అవసరం వస్తే సైన్యాన్ని కూడా ఇప్పుడు మెక్సికో బార్డర్ అయ్యని ఏరియాస్ కనుక మనం చూసినట్టయితే యాక్చువల్గా ఆ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఇంక్లూడింగ్ డిఫెన్స్ ఫోర్సెస్ కూడా ట్రంప్ వన్లో కూడా ఉపయోగించుకున్నాడు. సో అది ఎక్స్ట్రా దానివల్ల డిఫెన్స్ ఫోర్సెస్ను అక్కడ డిప్లాయ్ చేయటం వల్ల ఎక్స్ట్రా ఏది నష్టం అనేది లేకపోతే దేశానికి ఇంత ఏదో వస్తుంది అనేది కాదు. కానీ కాకపోతే ఏమైందంటే ట్రంప్ ఎలాగో తన ఎలక్షన్ స్పీచ్లలో ఇమిగ్రెంట్స్నే టార్గెట్ చేసిండు కాబట్టి దానివల్లనే యాక్చువల్గా ఉన్నాడు కదా, ఇమిగ్రెంట్స్ వచ్చి దే ఆర్ ఈటింగ్ యువర్ బ్రెడ్, దే ఆర్ టేకింగ్ యువర్ జాబ్, సో దే ఆర్ స్నేక్స్, దే ఆర్ ఎనిమల్స్. ఇక అనరాని మాటలని అది అంటే ఎమోషన్స్ ఏది అలా రెచ్చగొట్టి ఆ ఓట్లు సంపాదించిండు. మేజర్ ఫ్యాక్టర్ అది. సో అమెరికా ఫస్ట్, అమెరికా ఫర్ అమెరికన్స్ అన్నట్టు ఏదైతే పెట్టాడో దానివల్ల ప్రజలకు ఒక విధమైన ఏది ఏమంటారు అని అంటే పోలరైజ్ అయిపోయింది వైట్ అమెరికన్స్ పర్టికులర్లీ. సో దానివల్ల ఏమవుతుందని అంటే ఇప్పుడు ట్రంప్ చూపించాల్సి వస్తుంది. నేచురల్గా ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ట్రంప్ స్వేరింగ్ ఇన్ సెరమనీ 20th January అయిన తర్వాత ఈవెన్ విత్ ఇన్ 1 monthలో సమ్ యాక్షన్స్ మాత్రం జరుగుతాయి, డిపోర్టేషన్ మాత్రం స్టార్ట్ అవుతుంది. ట్రంప్ 1లోనైతే ఏదైతే డిపోర్టేషన్ ముందు ఈవెన్ ఫ్యామిలీస్ను కూడా పిల్లలను తల్లులను చాలా దూరం చేసి అప్పుడంతా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ అమెరికాలో ఉన్న వాళ్ళే ఎంతో అపోజ్ చేశారు. అంటే ధర్నాలు అంటే ర్యాలీస్ కూడా తీయటం అదంతా మొదలైంది. ఇప్పుడు మళ్ళీ ఆ స్టేజ్ మాత్రం మళ్ళీ కూడా వస్తుంది కొంత పీరియడ్కు. సో మీరు అనేది ఏంటంటే ఈవెన్ మిలిటరీ ఫోర్సెస్ కూడా ఉపయోగించి డిపోర్టేషన్ చేస్తారా అంటే చేసినా చేయొచ్చు, అది పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే 1798 ఒక యాక్ట్ ఉందంట అమెరికాలో. 1798 యాక్ట్, విదేశీ శత్రువుల యాక్ట్. దాన్ని కూడా ప్రయోగించి బయటికి పంపిస్తాను అని చెప్పి అంటున్నారు. అవసరమైతే దాన్ని కూడా ప్రయోగించి బయటికి పంపిస్తాను అంటున్నారు. అంటే తీవ్రంగా ఉన్నట్టేనా అక్కడ ఉండేటువంటి విదేశీయులకి? అంటే ఇప్పుడు ఒకటి దెర్ ఇస్ డిఫరెన్స్. ఇప్పుడు లీగల్ ఇమిగ్రెంట్స్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల ఇప్పుడు ఏదైతే క్రైమ్ అవుతున్నదో అమెరికాలో లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల కావట్లేదు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్లనే ఎక్కువ అవుతుంది అనేది వాళ్ళ రికార్డ్స్, ఇది క్రైమ్ రికార్డ్స్ మొత్తం చూపిస్తున్నది. దానివల్ల ఏమవుతున్నదంటే ఇప్పుడు మీరు అన్నట్టు 1978 యాక్ట్ను కూడా ఇన్వోక్ చేసి వీళ్ళను డిపోర్ట్ చేసి వీళ్ళను క్యాంపులలో పెట్టి సెగ్రిగేట్ చేసి అవన్నీ చేయొచ్చు అంటే పాసిబుల్ చేయొచ్చు. ఎందుకు అని అంటే ఇప్పుడు మేజర్ ఇష్యూ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. మనం అంటే మన దగ్గర నుంచి పోయిన వాళ్ళు కూడా ఇండియా నుంచి పోయిన వాళ్ళు అయినా ఇప్పుడు ఏషియన్ ఆరిజిన్ వాళ్ళు అయినా కొంతమంది ఉన్నారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. ఎందుకంటే నేను ఎంతో మంది ఈ పాస్పోర్ట్ ఇష్యూలలో లేకపోతే అక్కడ ఉన్న ప్రాబ్లంలో అంతా వచ్చి రిక్వెస్ట్ చేస్తారు కదా, కొంతమందికి మనం ఎమర్జెన్సీ సర్టిఫికేట్ ఇచ్చి కూడా ఇండియాకు పిలిపించాం.
వాళ్ళు ఇల్లీగల్గా ఉన్నారు. అంటే ఇల్లీగల్స్ అని అంటే ఎంట్రీ ఒకటి ఇల్లీగల్ అవుతుంది. తర్వాత వీసా ఎక్స్పైర్ అయిన తర్వాత మళ్ళీ అంటే అది రెన్యువల్ కాకపోతే అలానే కంటిన్యూ అయిపోతుంటారు. అది కూడా ఇల్లీగల్ అయిపోతుంది. సో ఇటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల కంట్రీలో క్రైమ్ ఎక్కువైపోతున్నది. తర్వాత జాబ్స్ ఎగిరిపోతున్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఒక కేసు ఇల్లీగల్ మన నల్గొండ నుంచి ఒక ఆయన మన ప్రామినెంట్ లీడర్ ఉన్న వాళ్ళ సన్నే అక్కడ ఉండిపోయి వీసా ఎక్స్పైర్ అయింది రాలేదు. సో అక్కడే ఉండిపోయిండు. ఆయన ఏం చేశారంటే ఈ చైనీస్ రెస్టారెంట్స్ లేకపోతే చైనీస్ బోలెడ్ షాప్స్ ఉంటాయి. ఇటువంటి దాంట్లో పోయి దాంట్లో ఎంప్లాయ్మెంట్ తీసుకున్నారు. అతనికి 4-5 ఏళ్ల నుంచి అక్కడే ఉన్నాడు. వీసా లేనే లేదు. ఇప్పుడు పాస్పోర్ట్ కూడా దొరకట్లేదు. అతన్ని మనం ఇక్కడికి వాళ్ళ పేరెంట్స్ రప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి ఎంతో మంది ఉన్నారు. సో వీళ్ళ సంఖ్య మన దగ్గర ఉంటది, ఇంతే ఉంటది తక్కువ ఉంటది. కానీ ఆ మెక్సికన్ బార్డర్ నుంచి మాత్రం అది పోరస్ బార్డర్. అంటే ఎంతో మంది వచ్చేసి ఇల్లీగల్ గా అమెరికాలో ఎంటర్ అయ్యి ఇటువంటి క్రైమ్స్ చేస్తున్నారు అనేది ట్రంప్ అనటం. అది కాకుండా కూడా ఇప్పుడు ఈవెన్ ఇమిగ్రెంట్స్ కూడా ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ డిపోర్ట్ చేయడం మంచిదే అని వాళ్ళు కూడా వాయిస్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఉండటం వల్ల వీళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడుతున్నది. ఎందుకంటే ఒకటిసారి ఏదైనా లా రిస్ట్రిక్షన్స్ మెజర్స్ తీసుకునేటప్పుడు అగైనెస్ట్ ఇమిగ్రెంట్స్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కంటే కూడా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎక్కువగా ఉన్నారనేది కదా అక్కడ ఇష్యూ మొత్తం అసలు. అవును. అవును. అదే. అందుకనే ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువున్నారు. మిలియన్స్ టుగెదర్ ఉన్నారు. అయితే వాళ్ళ వల్ల లీగల్‌గా ఉన్న ఇమిగ్రెంట్స్ కూడా వాళ్ళకు ఎఫెక్ట్ పడుతున్నది. అమెరికన్స్ అందరూ ఈ ఇమిగ్రెంట్స్ అంటేనే వీళ్ళంతా క్రిమినల్స్, వీళ్ళంతా ఇక ట్రంప్ అయితే ఒకసారి వీళ్ళు పిల్లులు తింటారు, కుక్కలు తింటారు. ఇటువంటి వాళ్ళంతా వచ్చి మన పెట్స్ అని వీళ్ళే తినేస్తున్నారు. స్పీచ్‌లలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసిండు. అంటే అంత దూరం అంటే వీళ్ళందరి మీద అంటే మన పర్టికులర్లీ ఇప్పుడు ఏషియన్స్, ఆఫ్రికన్స్ మీద ఎక్కువ. ఆఫ్‌కోర్స్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఈవెన్ యూరోపియన్స్ కూడా ఉన్నారు అక్కడ. బట్ జనరల్‌గా చూసేసరికి ఇప్పుడు కొన్ని కేసులు అయితే వచ్చినాయి. పాపం సిక్కులు టర్బన్ వేసుకొని పోతారు. ఆ టర్బన్ కనిపించగానే అటాక్ చేయడం మొదలుపెట్టేసిండ్రు. అని అంటే అలాంటి హేట్రెడ్, అలాంటి ఏమంటారు అంటే అసూయ కలిగించే మాటలతోటి ట్రంప్ మాత్రం బాగా రెచ్చగొట్టిండు. సో దానివల్ల లీగల్ ఇమిగ్రెంట్స్ కు కూడా దెబ్బ తగులుతున్నది, నష్టం అవుతున్నది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎంత మందిని డిపోర్ట్ చేస్తే అంత మంచిది అన్నట్టు ఈవెన్ ఇమిగ్రెంట్స్ కూడా ఫీల్ అవుతున్నారు. ఇక నేటివ్ అయితే అమెరికన్స్ అయితే 100% వాళ్ళను డిపోర్ట్ చేయాలి, ఇమ్మీడియట్ గా సెగ్రిగేట్ చేయాలని అయితే అంటున్నారు. కాబట్టి ఈవెన్ డిఫెన్స్ ఫోర్సెస్ ను ఉపయోగించైనా కానీ ట్రంప్ వీళ్ళను చాలా వరకు పంపించే అవకాశం అయితే ఉన్నది. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే లారెన్స్ బిష్నోయ్ ఉన్నాడు కదా, ఖలిస్తానీ ఉద్యమకారుడు. ఆ లారెన్స్ బిష్నోయ్ తమ్ముడిని ఆల్రెడీ అమెరికా పోలీసులు పట్టుకున్నారు. అక్కడ ఇల్లీగల్ గా ఉంటున్నాడండి. అది భారతదేశానికి అప్పచెప్పండి అంటే అప్పచెప్పట్లేదు అనేది ఒక ఇష్యూ అతన్ని. ఆ ఇష్యూ ఏంటి సార్ అది? అదే ఇప్పుడు మనము బిష్నాయ్ బ్రదర్ అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్ ఉంటాయి. ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ప్రకారము వాంటెడ్ క్రిమినల్ మన దేశానికి ఏదైతే మన దేశంలో ఎటువంటి అయినా క్రైమ్స్ చేసి పారిపోయినా లేకపోతే బయట నుంచి మన దేశానికి అగెనిస్ట్ గా యాక్టివిటీస్ మొదలుపెట్టినా కానీ ఆ దేశంలో ఉన్న మన నేషనల్ అయితే ఏం చేస్తామంటే ఎక్స్ట్రాడైట్ చేయండి మా దగ్గరికి, ఈ హాస్ టు ఫేస్ ది ట్రయల్, తర్వాత పనిష్మెంట్ అవన్నీ మనం వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాం, ఆ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తాం. అయితే మామూలుగా ఏమవుతుందంటే ఈ అమెరికన్స్ అయినా పర్టికులర్ ఈ కెనడా వాళ్ళు అయితే ఏమైందంటే ఇవి కొంతవరకు యూరోపియన్స్ కూడా పొలిటికల్ అసైలం ఇస్తారు వాళ్ళు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే నేను జర్మనీలో ఉన్నప్పుడు అయితే చాలా మంది పొలిటికల్ అసైలం తీసుకున్నారు. ఏది మన ఇండియా నుంచి వచ్చి వాళ్ళకి యాక్చువల్గా ఏ థ్రెట్ లేదు, కానీ అక్కడ మాత్రం డిక్లేర్ చేసేవాళ్ళు. తర్వాత వాళ్ళు నిజంగానే పొలిటికల్ థ్రెట్ చూపించుకోనికి వాళ్ళు ఏం చేసేవారు, ఎంబసీ ఎదురుగా వచ్చి అగెనెస్ట్ ఇండియా స్లోగన్స్ రైజ్ చేసిపోయేవాళ్ళు. అది ఏంటంటే షో. అక్కడ గవర్నమెంట్ చూస్తుంది, ఓహో అయితే వీళ్ళు పొలిటికల్ యాక్టివిస్ట్, అది ఇండియన్ గవర్నమెంట్ వీళ్ళని పర్సిక్యూట్ చేస్తుంది కాబట్టి మనం వీళ్ళకి అసైలం ఇవ్వచ్చు అనేది వాళ్ళు గ్రాంట్ చేస్తుంటారు ఎవ్రీ ఇయర్ అలా.
సో ఇటువంటి పొలిటికల్ పర్సిక్యూషన్ ఉన్నది అని ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్లకు ఈ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ వాళ్ళు అప్లై చేయరు. అంటే దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఎన్ని రిక్వెస్ట్ చేసినా ఇప్పుడు కెనడా నుంచి చూడండి, ఇప్పుడు డిజర్ ఎవరైతే ఫాలోయర్ ఉన్నాడో, ఎవరైతే కెనడాలో అరెస్ట్ చేశారు, ఆయన ఫాలోయర్, తర్వాత కెనడాలో ఉన్న ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీ ఆయన యాక్టివ్గా ఉండి వాళ్ళంతా ఇప్పుడు డిటైన్ చేశారు. సో అతన్ని యాక్చువల్గా అతనే నిజం చంపినట్టు అనేది మళ్ళీ ఇవన్నీ వస్తున్నాయి. కానీ అతని మీద కూడా మనకు ఏది రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసామప్పుడు అతను కూడా ఎక్స్ట్రాడేట్ చేయాలి. సో దానికి మనం రిక్వెస్ట్ చేసాం. అది ఎంతవరకు కెనడా చేస్తుందో ఇట్స్ డిఫికల్ట్. ఎందుకంటే కెనడా ఎప్పుడు ట్రూడో పర్టికులర్లీ సర్వైవల్ ఇన్స్టింక్ట్, ఎందుకంటే ఈ ఖలిస్తానీ పార్టీ ద్వారానే ఆయనకు సర్వైవల్ ఎంతవరకు చాలా వరకు పొలిటికల్ సర్వైవల్ ఉంది కాబట్టి వాళ్ళను ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడు. సో ఇప్పుడు ఇతన్ని మనం ఎక్స్ట్రాడేట్ చేస్తాం అనేది అనుకోలేము అక్కడ నుంచి, కెనడా నుంచి. కానీ ఇక్కడ ఇప్పుడు బిస్నా యుఎస్ఏ నుంచి ఏదైతే ఉన్నదో, సో అరెస్ట్ చేసి ఎక్స్ట్రాడేట్ చేయమైతే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసిన ప్రాసెస్. అది మనం వెయిట్ చేసి చూడాలి. ఎక్స్ట్రాడేట్ చేసిండ్రని అంటే మంచిదే, అంటే మనకు రిలేషన్స్ మంచిగున్నట్టు. సో ఒకవైపు అమెరికా పరిస్థితి బాగలేదు, ఇంకొక వైపు కెనడాలో అయితే ఇండియన్స్ మీద దాడులు చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఇండియన్స్ పరిస్థితి ఏంటి? అమెరికాలో ఉండేటువంటి ఇండియన్స్ పరిస్థితి ఏంటి? కెనడాలో ఉండే ఇండియన్ పరిస్థితి ఏంటి? వెనక్కి రావడం బెటర్ అంటారా? అంటే ఇప్పుడు వెనక్కి రావటం అనేది బెటర్ అనేది మనం అనలేము, వాళ్ళు రారు కూడా, ఉన్నమాట చెప్తున్నాను. అక్కడ సెటిల్ అయిపోయి ఉన్నారు. కాకపోతే ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే కెనడాలో పర్టికులర్గా నేటివ్ కెనడా ప్రజలు ఇండియన్స్ మీద అటాక్ చేయట్లేదు. ఈ ఖలిస్తానీస్ పర్టికులర్గా హిందూస్ మీద, అంటే మన టెంపుల్ మీద అది జరిగింది. మన ఈవెన్ ఎంబసీ కన్సులర్ ఆఫీసర్స్ పోయి అక్కడ ఏదైనా కండక్ట్ చేద్దామన్నా కూడా వాళ్ళ మీద దాడి చేయని కూడా తయారైపోయారు. అని అంటే ఇప్పుడు ఈ ఖలిస్తానీ ఎలిమెంట్స్ కంట్రోల్ చేయాలని మనం ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేస్తున్నాం. అందుకని చాలా వరకు మీరు అనేది ఏంటంటే అక్కడ థ్రెట్ ఉంది కాబట్టి వాళ్ళు వదిలిపెట్టేసి కెనడియన్ నేషనాలిటీ తీసుకున్నారు. వాళ్ళంతా కెనడా సిటిజన్స్, ఇక్కడ అమెరికాలో కూడా అమెరికన్ సిటిజన్స్. సో వాళ్ళు అక్కడ వదిలిపెట్టి ఇక్కడ వస్తారనేది నేను అనుకోను, రారు కూడా. కాకపోతే ఏమవుతుందంటే మీరు అన్నట్టు కొంతవరకు ఈ ఖలిస్తాన్ ఎలిమెంట్స్ ఏది ఇక్కడ ఆస్ట్రేలియాలో కూడా కొంత థ్రెట్ అని, మన దేవాలయాల గోడల మీద అవన్నీ ఏవో రాయటం, అదంతా కొంతవరకు అప్పుడప్పుడు ర్యాలీలు, డిమాన్స్ట్రేషన్స్ అగెనిస్ట్ హిందూస్ మీద చేయటం, అవన్నీ కొన్ని జరుగుతున్నాయి. బట్ దానివల్ల కొంతవరకు అంటే ఇన్సెక్యూరిటీ అనేది ఒకటి ఫ్యాక్టర్ డెవలప్ అవుతుంది. బట్ ఆ ఫ్యాక్టర్ కెనడానైనా అమెరికానైనా వదిలిపెట్టి మళ్ళీ ఇండియాకు రిటర్న్ వచ్చి ఇక్కడ సెటిల్ కావాలని ఆలోచించే మనుషులు అయితే ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ థింక్ ఇన్ దట్ లైన్స్. లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీని మారుస్తానంటున్నాడు. మార్చేటువంటి దానిలో ఇప్పుడు ఆల్రెడీ సిటిజన్షిప్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ సిటిజన్షిప్ తీసేసేటువంటి ఒక పాలసీ తీసుకొస్తున్నారు అంటున్నారు. అలాంటివి తీసుకొస్తారా? తీసుకొచ్చే అవకాశం ఉందా? లేదు, అవును, తీసుకురావచ్చు. అలా అలా ఆ పాసిబిలిటీ అయితే ఉన్నది. ఇప్పుడు అతను ఏమన్నాడంటే యూనివర్సిటీలల్లో వీళ్ళంతా పర్టికులర్లీ అఫ్ కోర్స్ మన హిందూస్ గురించి అని కాదు, ఇస్లామిస్ట్ యూనివర్సిటీస్ను ఓవర్టేక్ చేశారు, వాళ్ళని డిపోర్ట్ చేసేస్తాము, అవసరం వస్తే సిటిజన్షిప్ స్ట్రిప్ చేసేస్తానని కూడా అన్నాడు. సో దే హ్యావ్ ది ప్రెసిడెంట్ అండ్ దెన్ కాంగ్రెస్ దే హ్యావ్ ద పవర్ టు అమెండ్. చేసేది ఏంటంటే ఇమిగ్రెంట్ ఒకసారి సిటిజన్షిప్ తీసుకున్న తర్వాత 100% గ్యారంటీ కాదు, నువ్వు ఏ యాక్టివిటీ చేసినా నువ్వు అమెరికన్ సిటిజన్ అయి ఉంటావని కాదు. కానీ దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ ఆల్రెడీ కూడా, ఇది పర్టికులర్లీ ఈ ఇరానియన్ టెర్రరిస్ట్, తర్వాత లెబనీస్ హెజ్బుల్లా వాళ్ళు కొంతమంది ఏదైతే ఉన్నారో, ఈవెన్ ఐఎస్ఐ కొంతమంది ఏజెంట్స్ ఏదైతే పెట్టారో అక్కడ, సో వాళ్ళందరినీ కొంతమంది ఐడెంటిఫై చేశారు. దాంట్లో కొన్ని డిపోర్టేషన్స్ స్ట్రిప్ చేసి కూడా పంపించేశారు, సిటిజన్షిప్ క్యాన్సిల్ చేసి పంపించారు. సో అలాంటి పాసిబిలిటీస్ ఉన్నది. అందుకని ఈ సిటిజన్షిప్ యాక్ట్ అమెండ్ చేసి ఇంకా స్ట్రిక్ట్ గా చేసి, ఎవరైతే యాంటీ అమెరికన్ యాక్టివిటీ చేసి టెర్రరిజానికి పాల్పడతారో అటువంటి వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకునేకి అమెండ్మెంట్, ఇమిగ్రేషన్ యాక్ట్ అమెండ్మెంట్ చేయవచ్చు.
ఆ అంటే పాసిబిలిటీస్ ఒకటే అయితే ఉన్నాయి. అంటే అలాంటి నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళ మీదనే చేస్తారా? లేదంటే టోటల్‌గా ఇక్కడ అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరిగిపోతుంది. ఇక్కడ తినటానికి తిండి లేదు. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఎలాంటి అవకాశాలు లేకుండా పోతున్నాయనే ఉద్దేశంతోటి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి, ఆ డేట్ నుంచి ఈళ్ళందరూ కూడా సిటిజన్‌షిప్ అర్హులు కాదు అని చెప్పి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది గదా! ఉందా? అంటే అదే మీరన్నప్పుడు ఏందంటే ఇప్పుడు ఒకటే పాయింట్ కాదు కదా! ఇప్పుడు ఇమిగ్రేషన్ యాక్ట్ అమెండ్మెంట్ చేస్తున్నారంటే దాంట్లో నంబర్ ఆఫ్ పాయింట్స్‌లలో ఒకటేందంటే ఓకే. ఫైనల్‌గా అంటే లాస్ట్ యాక్ట్ ఏదైతే అవుతదో అది ఈ సిటిజన్‌షిప్ క్యాన్సెల్ చేయటం అనేది. దానికన్నా ముందు మీరన్నట్టు రిస్ట్రిక్షన్స్ హ్మ్. రిస్ట్రిక్షన్స్ ఆన్ H-1B వీసా ఉందనుకోండి. రిస్ట్రిక్షన్స్ ఆన్ గ్రీన్ కార్డ్స్ ఉన్నాయనుకోండి. రిస్ట్రిక్షన్స్ ఆన్ నేచురల్ బర్త్ అది అన్నాడు కదా! పుటిన్ అన్నాడు పుటిన్ ఏది మన ట్రంప్ ఆల్రెడీ అన్నాడు. తర్వాత ఈవెన్ అదర్ హిస్ క్యాబినెట్ కొలీగ్స్ కూడా అన్నారు ఏందంటే, ఒకవేళ ఇప్పుడు H-1B వీసా మీద పోయారక్కడ. వాళ్ళకక్కడ డెలివరీ అయ్యి ఒక బేబీ పుట్టిందంటే ఆటోమేటిక్‌గా అమెరికన్ సిటిజన్ అయిపోతారు. సో, ఆ యాక్ట్‌ని కూడా అమెండ్ చేయాలి. ఇట్ దేర్ షుడ్ నాట్ బి సచ్ ప్రొవిజన్ మనం అలో చేయడానికి వీల్లేదని ఆల్రెడీ స్టార్ట్ అయింది. అంటే ఓకే. అది చాలా వరకు ఎఫెక్ట్ అవుతది. ఓకే. సో, దానివల్ల అటువంటి సిటిజన్‌షిప్ ఉన్నప్పుడు నువ్వు యాంటీ అమెరికన్ యాక్ట్ చేయకపోయినప్పుడు నీకేం ప్రాబ్లమ్ లేదు. కానీ ఇప్పుడు రెసిడెంట్ పర్మిట్ మీద పోయి H-1 వీసా మీద గనుక అక్కడ ఉన్నట్టయితే వాళ్ళ చిల్డ్రన్‌కు అమెరికన్ సిటిజన్‌షిప్ వచ్చేది. దాన్ని ఆ ఆ డోర్‌ను క్లోజ్ చేయాలని మాత్రం చాలా సీరియస్‌గా థింక్ చేస్తున్నారు. అందుకనే ఇమిగ్రేషన్ యాక్ట్ అమెండ్మెంట్‌లు ఎప్పుడైతే ఆలోచిస్తారో ఇదొక పాయింట్ కూడా వచ్చేస్తది. నంబర్ ఆఫ్ అదర్ రిస్ట్రిక్షన్స్ వస్తాయి. ఇప్పుడు రైట్ అండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. ఏమైతుందంటే మన వాళ్ళు H-1B వీసా పైన ఒక కంపెనీలో ఉన్నారు. యాహ్! ఓకే. గో థాంక్ అహెడ్. యూ. రైట్ అండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.